అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు. పెద్ద పెద్ద పిండి వంటలు చేతకాని వాళ్ళు కూడా చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకునే మురమురా మిక్చర్ చూసేద్దామా మరి? ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. నేను 10 జీడిపప్పులు తీసుకున్నాను. ఈ జీడిపప్పుల్ని ముక్కలుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తరిగి పెట్టుకోండి. ఎందుకు ముక్కలుగా కట్ చేయటం అని మీరు అనుకోవచ్చు. ఎవ్రీ బైట్, ఎవ్రీ స్పూన్లో మనకి డ్రై ఫ్రూట్స్ తగలాలి కదా, అందుకే నేను కట్ చేయటం చూపిస్తున్నాను. ఇవి బ్లాక్ కిస్మిస్. వీటిని నేను పెద్దవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు చిన్నవి తీసుకుంటే అలాగే వేసేసుకోండి. 10 బాదం తీసుకున్నాను. బాదంని ఒక్కో బాదం 4 ముక్కలుగా కట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ కట్ చేయటం మాకు రాదా అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి, కానీ రాని వాళ్ళు మాత్రం ఈ క్లిప్ చూడండి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ముందేది వేయించుకోవాలి, వెనకేది వేయించుకోవాలో తెలిస్తే అనీవెన్గా కాకుండా ఈవెన్గా వేయించుకోవచ్చు. నేను మరమరాలు కర్నూలు మరమరాలు ఈ డబ్బాతో 3 డబ్బాలు తీసుకున్నానండి. ఇవి బాగుంటాయి. మీకు మామూలుగా సూపర్ మార్కెట్లో దొరికేవైనా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మీరు ఇందులో వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్స్ పచ్చివే వేసి వేయించుకోండి. ఇదంతా కూడా పొయ్యి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పప్పులు మాడిపోయి చేదు వచ్చేస్తాయి. ఇలా మనకి పీనట్స్ వేగటానికి టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి స్లోగా మీరు వీటిని రోస్ట్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న బ్లాక్ కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని దోరగా వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. అలాగే ఇందులో నార్మల్ కిస్మిస్ నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. వాటిని కూడా వేసి మీరు దోరగా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోండి చాలు. బ్లాక్ కిస్మిస్ చూసారు కదా, ఇలా ఉబ్బుతుంది లావుగా, మనకి తెలిసిపోతుంది ఈ స్టేజ్లో వేగింది అనేది. ఇప్పుడు మనం వీటిని ఒకసారి చెక్ చేసి చూసుకున్న తర్వాత నేను శనగలు తీసుకున్నాను 3 టేబుల్ స్పూన్లు. మీరు శనగలు అవైలబుల్గా లేకపోతే పుట్నాలు ఒక 5-6 చెంచాలు తీసుకుని యాడ్ చేసుకోండి. పంటి కింద తగిలిన చాలా కమ్మగా ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా మనం వేసిన పప్పులన్నీ చాలా చాలా మంచివి. ఇవి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ మిక్స్చర్ని తినొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదే. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను మనం ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దీంతో నాకు ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ. ఇది మా అమ్మ రెసిపీ. ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు ఒక 4 రెమ్మలు అలా కడిగి శుభ్రంగా ఆ కరివేపాకుని వేసుకోండి. ఒక 6-7 వెల్లుల్లి దంచి వేసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే హెల్త్కి, అరుగుదలకి కూడా చాలా మంచిది. కరివేపాకు కంటికి మంచిది. మా చిన్నతనంలో మా ఇంట్లో ఎప్పుడూ స్టోర్ ఉండే మిక్చర్ ఇది. ఇందులో ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోండి. మరమరాల్లో ఉప్పు ఉంటుంది చూసుకోండి. అలాగే 1 టీ స్పూను కారం యాడ్ చేసుకోండి. ఇదంతా సిమ్లో పెట్టే చేసుకోమన్నాను, లేదంటే కాటు వాసన వచ్చేసి చేదొస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు మరమరాలు యాడ్ చేసుకోండి. ముందే మరమరాల్లో ధూళి ఏదైనా ఉంటే గనక చెరిగేసి శుభ్రం చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మరమరాల్ని మనం వేసినటువంటి ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా చక్కగా ఇలా వేయించుకోండి. మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా మరమరాలు పీల్చేసి డ్రైగా అయిపోయి క్రిస్పీగా రోస్ట్ అయ్యి మనకి తెలుస్తుంది ఈ స్టేజ్లో. ఇది మనకి నిలవ ఉంటుందండి. డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. హాస్టల్లో ఉండే పిల్లలకి, అబ్రాడ్లో ఉండే పిల్లలకి కూడా మీరు హ్యాపీగా పంపించుకోవచ్చు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి డెలివరీ అయిన వాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా తినే హెల్దీ రెసిపీ ఇదే. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా పైకి కిందకి కలుపుకుంటే చక్కగా మరమరాల్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ
అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. తినేటప్పుడు ప్రతి స్పూన్లో మనం వేసిన ప్రతి నట్, ప్రతి డ్రై ఫ్రూటు మన నోటికి తగులుతూ ఉంటుంది. ఇంత మంచి రెసిపీ చేసి చూపించినందుకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.